P is any point on the focus some x comma y consider cheste focus anedi P x comma y and focus 0 comma 0 line is directrix x plus y plus 1 is equal to 0. SP square is equal to E square into PM square. Ante x square plus y square is equal to E square means 2 into x plus y plus 1 by root 2 whole square. దీన్ని సింప్లిఫై చేయండి 2 into x square plus y square plus 1 by 2 క్యాన్సిల్ అయిపోతుంది. దీనికి హోల్ స్క్వేర్ అంటే దీని అర్థం ఏంటి అంటే ఎక్స్ ప్లస్ డైరెక్ట్ గా రాసిన ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే దాని అర్థం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2xy ప్లస్ 2x ప్లస్ 2y అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ వై స్క్వేర్ క్యాన్సిల్. Therefore, the required conic is 2xy plus 2x plus 2y plus 1 is equal to 0. దీనికి సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి పార్షియల్ డిఫరెన్షియేషన్. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే దో ఎఫ్ బై దో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అండ్ దో ఎఫ్ బై దో వై ఇజ్ ఈక్వల్ టు 0. దో ఎఫ్ బై దో ఎక్స్ అంటే y కాన్స్టెంట్ అంటే ఇక్కడ 2y plus 2 plus 0 plus 0 is equal to 0 అంటే y is equal to -1. Similarly, dou f by dou y అంటే x constant plus 2 plus 0 is equal to 0, x is equal to -1. Center is -1 comma -1. That's all. Sandeep, pretty good. Akash, in mark వచ్చానన్నా అన్నా ఒక కొంతసేపు అయిన తర్వాత మనం అడ్వాన్స్డ్ పేపర్ డిస్కషన్ చేద్దామండి. ఓకే, రుత్విక్ 47 వెరీ గుడ్. ఆకాష్ ఓకే గుడ్. వినయ్ తేజ 38 గుడ్. నితిన్ 32 43 శశికిరణ్ ఓకే. ప్రియాకాష్ 39 ఓకే. రవంత్ దావకి దశ్వంత్ చరణ్ 45 గుడ్. సాయి 42 గుడ్. రాహుల్ 42 గుడ్. 40 సాయి విఘ్నేష్ గుడ్. 37 విఘ్నేష్. 36 ఆకాష్. 32 సాయి ఆకాష్. 32 లోకేష్ కన్నా 40 గుడ్. చరణ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. గౌతమ్ 42 వెరీ గుడ్. 38 హర్షవర్ధన్. 45 యశ్వంత్. హర్ష 38 శేషాయి. సాయి లిఖిత్ 32 49 వెరీ గుడ్. లిఖిత్ సాయి 49 మార్క్స్. యు గాట్ గుడ్. రైట్. రైట్, నెక్స్ట్ అండి. Coming to the next question, let us see. 8th question, let us see. The equation of transverse axis. The equation of transverse axis. Transverse axis అన్న major axis అన్న ఒకటేనండి. Half hyperbola of x minus 3 whole square plus y plus 1 whole square 2. Y plus 1 whole square is equal to 4x plus 3y whole square. 4x plus 3y whole square. అంటే ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అన్నాడండి. అంటే మీకు ఎప్పుడైనా సరే మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను. ఇది x minus 3 whole square plus y plus 1 whole square అంటే ఇది సమ్ డైరెక్ట్రిక్స్ లెంత్ అంటే మీకు ఆల్రెడీ అంటే ax plus by అని దాని అర్థం. అంటే ax plus by అంటే ax plus by by
రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తాం. ఇలా ఎందుకు చేయాలి అంటే ఇది లైన్ నుంచి పాయింట్ నుంచి లైన్ కి డిస్టెన్స్ అని అర్థం. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అని దీని అర్థం. అంటే ఇక్కడ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో మల్టిపుల్ చేస్తామంటే డివైడ్ చేస్తాం కాబట్టి మల్టిపుల్ చేస్తాం. అంటే ఇది రూట్ 25 అంటే 25 తో డివైడ్ చేస్తాం. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఎస్పీ దీన్ని స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్ చేసేస్తే స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 4x ప్లస్ 3y బై రూట్ 25. అంటే దీనిలో ఫోకస్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఈ టైమ్స్ ఆఫ్ పిఎం. ఆల్రెడీ ఈ గ్రేటర్ దాన్ 1 కాబట్టి therefore this is represents hyperbola. ఇది హైపరబోలా అని రిప్రజెంట్ చేస్తుంది. ఫోకస్ ఈజ్ 3, -1. డైరెక్ట్రిక్స్ 4x plus 3y is equal to 0 and eccentricity that is 5. మన ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే దేనికి ప్యారలల్ గా ఉంటుందండి? ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ perpendicular to directrix and passes through focus. అంటే దీనికి perpendicular గా ఉంటుంది, దీనికి focus అంటే perpendicular అంటే దాని అర్థం ఏంటి? 3x minus 4y plus k is equal to 0 and this is through 3, -1. This is x1 y1. Substitute it. అంటే 9 plus 4 plus k is equal to 0 implies k is equal to -13. Therefore, equation of transverse axis is 3x minus 4y minus 13 is equal to 0. That's all. Note down. Note చేయండి అమ్మా. నెక్స్ట్ మిగతా వాళ్ళు చెప్పండి, మార్క్స్ పెట్టండి అమ్మా. ఇంకెవరైతే మార్క్స్ పెట్టలేదో మార్క్స్ పెడతా ఉండండి. రాహుల్ 33, హేమంత్ 40. వెరీ గుడ్ హేమంత్, గుడ్. సాయి చరణ్ రెడ్డి 48, వెరీ గుడ్. ట్రాన్స్వర్స్ యాక్సిస్ పాసెస్ త్రూ వెర్టెక్స్ అవుతుంది, ఫోకస్ నుంచి కంపల్సరీగా వెళ్తుంది. హితేష్ నాయుడు, ప్రవంత్ దేవకి, హౌ మనీ యూ గాట్? రైట్ అండి. జైదీప్ 43, ఓకే. 33 గుడ్. క్రాంతి కిరణ్ 40, గుడ్. అడ్వాన్స్ లో బాగానే వస్తున్నాయండి మార్క్స్ అన్ని కూడా మంచిగానే మెసేజ్ చేస్తున్నారు, వెరీ గుడ్. మీరు ఆ టెంపో మెయింటైన్ చేయండి. అడ్వాన్స్ లో మార్క్స్ వచ్చాయి అంటే యాక్చువల్ గా పేపర్ అనేది కొంచెం మనకి డిఫికల్ట్ గా అంటే పర్లేదు, కొంచెం అబౌవ్ డిఫికల్టీగానే ఉంది, కానీ బాగానే స్కోర్ చేయగలిగారు, వెరీ గుడ్. నెక్స్ట్ అన్న, నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆన్ పేపర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడే చేస్తానండి. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆన్ ద పరాబోలా, ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ ఆన్ ద హైపర్బోలా x square by 24 minus y square by 18 is equal to 1. ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ కట్టాలండి. దిస్ ఈజ్ నియరెస్ట్ టు ద లైన్ అంటున్నాడండి. నియరెస్ట్ టు లైన్, ద లైన్ ఈక్వేషన్ ఈజ్ గివెన్, దట్ ఈస్ 3x plus
3x plus 2y plus 1 is equal to 0. 3x plus 2y plus 1 is equal to 0. దీనికి నియరెస్ట్ లైన్ ఉందంటే సపోజ్ దిస్ ఇస్ ద హైపర్బోలా అంటే ఈ లైన్ అనేది ఇలా ఉందంటే దీని నుంచి నియరెస్ట్ పాయింట్ అంటే ఈ కర్వ్ కి ఇది పెర్పెండిక్యులర్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి కదా. ఈ పాయింటే px1, y1 అంటే మనం టాంజెంట్ అండ్ నార్మల్ లో డిస్కస్ చేసాం, అట్లాగే ఎలిప్స్ లో కూడా డిస్కస్ చేస్తాం, పరాబోలాలో డిస్కస్ చేస్తాం, సేమ్ ప్యాటర్న్. ఏదైనా సరే నియరెస్ట్ లైన్ అనేది షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది ఆల్వేస్ shortest distance to curve is passes through common normal. Passes through common normal. అంటే కామన్ నార్మల్ నుంచి పోతుందని అర్థం. అంటే దాని అర్థం ఏంటి, దీని యొక్క dv/dx స్లోప్ యొక్క dv/dx ఈక్వల్ చేసుకోవాలి. 2x by 24 minus y square by 18 is equal to 1 differentiation. అంటే 2x by 24 minus 2y by 18 into dy/dx is equal to 0. Therefore, dy/dx at x1, y1 and 2 to 3 28/y1. ఈ టర్మ్ అనేది ఈ లైన్ యొక్క స్లోప్ 3x plus 2y plus 1 is equal to 0 అంటే స్లోప్ m2 is equal to minus x coefficient by y coefficient. అంటే దీని యొక్క x coefficient 3, y coefficient 2 కాబట్టి మైనస్ e బై 6 3s are 6 4s are ఈ రెండు ఈక్వల్ చేసేసుకోండి. అంటే 3x1 by 4y1 is equal to minus 3/2. 3 3 cancel, 2 1s are 2 2s are. అంటే x1 is equal to minus 2y1. ఈ x1 is equal to minus 2y1 ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి, ఎందుకంటే కర్వ్ మీద అదే కదండి. అంటే x1 స్క్వేర్ అంటే లైస్ ఆన్ కర్వ్ 1 అంటే 4y1 స్క్వేర్ by 24 minus y1 square by 18 is equal to 1. 4 6 అంటే 18 కామన్ తీసేసుకుంటే 3y1 square minus y1 square అంటే 2y1 square is equal to 18. 2 1s are 2 9s are. Therefore, y1 is equal. దీని నుంచి మనకి x1 y1 వచ్చేస్తుంది కదండి. x1 y1 ఎంత వస్తుందండి, ఇక్కడ ఎక్కడో మనం x1 square is equal to 36 ఎంత వస్తుందండి, ఎక్కడో మిస్టేక్ చేసినట్టు చూడండి. x1 square minus 24 కదండి. x1 is equal to y1 is equal to 2x1. 3 3 క్యాన్సిల్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎక్కడ మిస్టేక్ చేసాము మనం. 2x by 24 by 18x by నార్మల్స్ లో పడిగాడు వాడు. నియరెస్ట్ టు ద పాయింట్ నార్మల్ స్లోప్ అడిగాడండి. కరెక్టే. ఇక్కడ నార్మల్ స్లోప్ అంటే అప్పుడు ఎంత అవుతుందండి, నార్మల్ స్లోప్ అడిగితే నార్మల్ స్లోప్ దిస్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ స్లోప్ ఆఫ్ అ లైన్. నార్మల్ స్లోప్ అడిగాడండి. నార్మల్ స్లోప్ అంటే ఎంత వస్తుందండి ఇక్కడ మనకి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 18y1 బై స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుందని మనకి ఇది మైనస్ y1 బై నార్మల్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్లోప్ ఎంత వచ్చింది మనకి 3/2 కదా, మైనస్ 3/2. మైనస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు సరిపోయిందండి 2x by 24 minus y by 24 కదా, 2/3 ఎక్కడ తప్పు చేస్తున్నాం. దీని యొక్క స్లోప్ ఎంత అవుతుందండి, 2x by 24 minus 2y by 18 into dy/dx is equal to 0. అంటే 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే
x by 24 is equal to y by 18 into dy by dx. అంటే 6 4s are 6 3s are. అంటే dy by dx is equal to ఎంత వచ్చిందండి? 3x by 4y. 3x by 4y is equal to సరిపోయింది కదండి. 3x by 4y is equal to అంటే 3x by 4y అప్పుడు 3x by 4y అయితే క్వశ్చన్ సరిపోయింది. రైట్. అంటే దీన్ని బట్టి మనం ఇది ఈక్వల్ చేసేసుకోండి. అప్పుడు 3x1 by 4y1 అంటే 3x1 by 4y1 is equal to -2 ఈక్వల్ చేసేస్తే అప్పుడు x1 is equal to ఎంత వస్తుందండి? x1 is equal to nothing but అంటే therefore this is equal to 2 1s are 2 2s are. సరిపోయింది కదండి. x1 is equal to -2y1. ఇది పర్టికులర్ అందులో సబ్స్టిట్యూషన్ చేసుకోండి. 4y1 square by 24 minus y1 square by 18 is equal to 1. అంటే 4 1s are 4 6s are. సరిపోయిందండి. 18 3y1 square minus y1 ఆకాష్ -6,3 సింపుల్. ఇప్పుడు ఎంత వచ్చింది? ఇది సింప్లిఫికేషన్ చేస్తే ఇది 18 కదా నాన్న. అంటే 3y1 అంటే 2y1 square is equal to 1. 2 9s are. అంటే y1 is equal to plus or minus 3. అంటే y1 is equal to 3 అన్నప్పుడు x1 అనేది -6. y1 is equal to -3 అయితే x1 అనేది 6 అవుతుంది. పాయింట్స్ -6,3 6,3 -6,3 6, -3 నోట్ చేయండి అమ్మా. నార్మల్ స్లోప్ కట్టక్కర్లేదండి, ఎందుకంటే ఈ రెండింటికి ప్యారలల్ స్లోపే కట్టాలి. నార్మల్ లైన్ కి దగ్గరగా ఉంటది అంతే. ఇవి టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ అండి. ఇది మన మెటీరియల్ లో క్వశ్చన్స్ అండి ఇవి. పూర్ణచందు ఎందుకు ఈక్వల్ టు స్లోప్ అంటే ఇది ఈ లైన్ కి ఇది నార్మల్ లైన్ కట్టాలి అంటే దాని టాంజెంట్ కి నార్మల్ లైన్ నుంచి దగ్గరగా వెళ్ళేది కదా. అంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేస్తేనే ఈ టాంజెంట్ ఈ కర్వ్ యొక్క లైన్ టాంజెంట్ రెండు స్లోప్స్ ప్యారలల్ టాంజెంట్స్ అవుతాయి కదా. ప్యారలల్ టాంజెంట్స్ అయ్యాయి కాబట్టి ప్యారలల్ స్లోప్స్ అవుతాయి. అప్పుడే ఈ లైన్ నుంచి మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎప్పుడు నార్మల్ గా ఉంది అంటే ఈ కర్వ్ యొక్క టాంజెంట్ లైన్ యొక్క టాంజెంట్ సేమ్ అని అర్థం అన్నమాట. ఓకే, నోట్ చేయండి అమ్మా. ఓకేనండి. Coming to the next one. See this. The lattice rectum of the hyperbola, 11th question. If the lattice rectum of hyperbola form an equilateral triangle, with the center of hyperbola, then its eccentricity. Then eccentricity how much? అంటే దాని అర్థం ఏమన్నాడండి ఈసారి వాడు? ద లాటస్ రెక్టమ్ ఆఫ్ హైపర్బోలా ఫార్మ్ అండ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటున్నాడు. ఇది ఒక హైపర్బోలా అనుకుంటే ఇది ఒక సెంటర్ నుంచి, ఈ సెంటర్ నుంచి దిస్ ఇస్ ద లాటస్ రెక్టమ్, ఇది ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫార్మ్ చేస్తుంది అంటున్నాడు. ఈ లాటస్ రెక్టమ్ నుంచి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫార్మ్ చేస్తుంది అంటే టోటల్ 60 degrees.
ఇన్ఫాక్ట్ దిస్ ఈస్ 30 degrees. ఇది సెంటర్ అండి. ఇది ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ. అంటే దిస్ ఈస్ ద డిస్టెన్స్ బి స్క్వేర్ బై ఏ, దిస్ ఈస్ ద డిస్టెన్స్ ఏఈ. అంటే మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏమొచ్చిందండి, ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేయండి. ఇన్ ట్రయాంగిల్ సిఎల్ఎస్ tan 30 degrees is equal to opposite side by adjacent side. అంటే b square by a into ae. tan 30 degrees అంటే 1 by √3 is equal to b square అంటే a square into e square minus 1 by a square. a square cancel. √3a square minus e minus into minus అంటే ఇది ప్లస్ √3 is equal to 0 వస్తారు. అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే ఈలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది కాబట్టి 3e² డైరెక్ట్ గా రాదు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ √b² minus 4ac. అంటే 1 minus 4ac అంటే ఎంత వస్తుందండి, మైనస్ √13 √3a² minus 3 minus e minus √13 అంటే 1 plus 4 3s are 12 by 2. నోట్ చేయండి అమ్మా. ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు √13 plus 1 by 2√3. ఎందుకంటే -1 వేస్తే √13 అంటే మనకి ఎంత వస్తుందండి, సపోజ్ మనకి 3 పాయింట్ సంథింగ్ వస్తుందండి. 3 పాయింట్ సంథింగ్ లో 1 సబ్ట్రాక్షన్ చేసేస్తే అది లెస్ దాన్ 1 వస్తుంది కాబట్టి మైనస్ తీసుకోకూడదు. ఎందుకంటే హైపర్బోలాకి ఎప్పుడు కూడా ఎసెంట్రిసిటీ గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఈ గ్రేటర్ దాన్ 1 ఫర్ హైపర్బోలా. నోట్ చేయండి అమ్మా. మెసేజ్ చేయండి అమ్మా. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. లెక్చర్ షీట్ లో అన్న అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అని ఉంది. లెక్చర్ షీట్ లోనే మీకు ఆల్రెడీ పేజ్ నంబర్ 168, పేజ్ నంబర్ 168 అండి. అన్న ఎవరి దగ్గర మెటీరియల్ ఒకసారి పెడతారా ఈరోజు? నెక్స్ట్ అండి 13th question, let us see. The equation 10x minus 5 whole square plus 10y minus 4 whole square is equal to lambda square of 3x plus 4y minus 1 is equal to 0. Represents hyperbola అన్నాడు. రిప్రజెంట్స్ హైపర్బోలా అంటే అర్థం ఏంటండి? రిప్రజెంట్స్ హైపర్బోలా అంటే దీన్ని మనం సింపుల్ గా మనం ఎట్లా చేయొచ్చండి, ఇక్కడ మనం ఫోకస్ ని ఏదైనా హైపర్బోలా డిస్కస్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మనకి ఏ ఫార్మేట్ లో రావాలి, ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఈ టైమ్స్ ఆఫ్ పిఎం నొటేషన్ రావాలి, ప్రొవైడెడ్ ఈ గ్రేటర్ దాన్ 1 ఉండాలి. అంటే ఇక్కడ మనకి 10x కాబట్టి 10² నేను కామన్ తీసాను అనుకోండి, x minus 5/10 whole square plus y minus 4/10 whole square. This is equal to lambda square into, ఎప్పుడైనా లైన్ ఉన్నది అంటే ax plus by అంటే ఖచ్చితంగా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే లైన్ కంటే 3x plus 4y minus 1/3² plus 4² రూట్ ఓవర్ మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తాం.
అంటే ఇది 25 హోల్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ అంటే 25. అంటే దేర్ ఫోర్స్ దాన్ని సింప్లిఫికేషన్ చేస్తాం అనుకోండి, x మైనస్ 10 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 4/10 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ చేస్తాం అనుకోండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా 25 లాంబ్డా బై 10 స్క్వేర్ అంటే 100, దీనికి 100 రూట్ లాంబ్డా స్క్వేర్ ఆఫ్ ఇది 3x ప్లస్ 4y మైనస్ 1 బై రూట్ 25. అంటే 25 1 సార్ 25 2 సార్ అంటే మాడ్యులస్ ఆఫ్ లాంబ్డా బై ఇంటూ 3x ప్లస్ 4y మైనస్ 1 బై రూట్ 25. అంటే ఇది ఖచ్చితంగా మనకి ఈ గ్రేటర్ దాన్ 1 ఉండాలి కాబట్టి మాడ్యులస్ ఆఫ్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1. అంటే మాడ్యులస్ ఆఫ్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 2 implies a lambda greater than 2 or lambda less than minus 2. This is the solution. మన పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేద్దామండి. పేపర్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయ్యాక అప్పుడు మళ్ళీ అగైన్ దీనికి వద్దాం. ఏమ్మా మీరు పేపర్స్ అనేవి ఒకసారి మీరు చూసుకుంటా ఉండండి. పేపర్ కూడా ఇన్ కేస్ మీరు పేపర్ ఎక్స్ప్లెనేషనే కదా కొంచెం నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ ఓవరాల్ గా మనకి ఆ ఎలిప్స్ టాపిక్ మీద మనకి టోటల్ గా మనకి ఐడియా వస్తుంది. అంటే ఇన్ కేస్ ఏమైనా కొన్ని క్వశ్చన్స్ కానీ తర్వాత ఎక్కడెక్కడ ఏమైనా మనకి ఇదేమైనా చూసుకోవాలనుకున్నా సరే మనకి ఐడియా వస్తుంది. అందుకని రైట్. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి పేపర్ ఎక్స్ప్లెనేషన్ కదా అని చెప్పేసి తక్కువగా తీసుకోవద్దు. కానీ ఒకసారి మీరు క్వశ్చన్ పేపర్ చూసారంటే ఇక ఇది షేరింగ్ లో పెట్టుకోవచ్చు అండి. ఇది ఇక్కడ షేరింగ్ కానీ చేసినట్లయితే ఒకసారి చూస్తున్నాను చూడండి, షేరింగ్ చేస్తున్నాను. అంటే కొన్ని క్వశ్చన్స్ అనేది బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కొన్ని క్వశ్చన్స్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోయిద్ది. అంటే ముందుగా మీ క్వశ్చన్ పేపర్ అనేది మీకు డైరెక్ట్ గా చూపిద్దామండి. ఇక్కడ ఏమ్మా 1 minute అన్న. అంటే మనం ఏ క్వశ్చన్స్ చేసాము అంటే ఏ క్వశ్చన్స్ చేసాం అనేది ఒక దానిలో మనం చూసుకుంటే సరిపోయిద్ది అన్నమాట. లింక్ చేస్తున్నాను. క్వశ్చన్ పేపర్ అండి. ముందు క్వశ్చన్ పేపర్ స్క్రీన్ షేర్ చేద్దాం. తర్వాత కొన్ని క్వశ్చన్స్ అనేది నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రాస్తారండి. మీరు రాసే లోపు ఇది నేను సెట్ చేస్తాను. స్క్రీన్ షేర్ చేయాలి కదండి. రైట్. బాగానే రాస్తారు కదండి. నానా మీరు ఇది పెట్టద్దు ఎవరు కూడా. నేను అన్మ్యూట్ చేస్తున్నాను అనేసి మీరు ఇచ్చేయద్దు. జాగ్రత్తగా కామ్ గా ఉండండి. ఎక్కడుందో చూస్తున్నాను. రైట్. నేను హోస్ట్ వాళ్ళకి ఇవ్వాలి కదా. షేర్ స్క్రీన్ చేయాలండి.
నాన్న ఒకవేళ ఈ ఆప్షన్స్ ఏమైనా హోస్ట్ ఇవ్వాలి కదా నేను. నాన్న కనిపిస్తుందండి, స్క్రీన్ షేర్ కనిపిస్తుందండి? నాన్న ఒక 1 minute, లేదంటే కనబట్లేదా? రైట్ ఒక్క నిమిషం. ఇప్పుడు కనిపిస్తుందండి? కనబడుతుంది కదా? రైట్ కనిపిస్తుందా నాన్న? చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. రైట్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, అదిగో బాబు ఎవరో రాసేస్తున్నారు. ఎందుకు నాన్న అట్లా చేస్తున్నారు? అందుకే రైట్ చూడండి, ఇది ఈ క్వశ్చన్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి నాన్న, ఏ పెయిర్ ఆఫ్ లైన్స్ x² + 4xy + alpha xy is equal to 0 where alpha is a parameter cuts the ellipse x² + 4y² is equal to 4 at 2 points A and B, then the axis of point of intersection of tangents అన్నాం. ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం కదండి మనం ఆల్రెడీ. ఐ థింక్ నేను ఈ క్వశ్చన్ డిస్కస్ చేశాను అనుకుంటాను. నేను డిస్కస్ చేశాను కదండి. ఎస్, నోట్స్ లో కూడా మంది ఉంది ఇది. ఓకే రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ లో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి అన్న. 38th question. The tangents at a point P A cos theta comma B sin theta of an ellipse x² by A² + y² by B² is equal to 1 meets the auxiliary circle in 2 points. The chord joining which subtends a right angle at the center, then ఇది eccentricity is equal to 2 - cos² theta is equal to 1 + sin² theta whole to the power of -1/2. ఇది కూడా మన క్లాస్ లో డిస్కస్ చేసిందే కదండి. రైట్ 38 కూడా మనం అన్ని కూడా అవుతాయండి ఇందులో. ఈ క్వశ్చన్స్ లో అన్ని అవుతాయి మనకి. అంటే ఈజ్ ఈక్వల్ టు 2 - cos² theta whole to the power of -1 అనేది అవుతుంది, ఈ బి అవుతుంది, సి అవుతుంది, డి కూడా అవుతుంది అన్నమాట. ఇది కూడా మన క్లాస్ రూమ్ లో డిస్కస్ చేశాను. ఇక 39th క్వశ్చన్ చూడండి, అబ్జర్వ్ చేయండి. 2 concentric ellipses are such that the foci of one on the other their major axis are equal at E and E' their eccentricities. ఇది కూడా డిస్కస్ చేశాను కదండి మీ క్లాస్ రూమ్ లో. చూడండి cos theta is equal to లాస్ట్ లో 1/E² 1/E'² - 1/E² - E1². ఇదంతా మళ్ళీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత ఇక్కడ యాంగిల్ అనేది మనకి cos theta అంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, యాంగిల్ బిట్వీన్ cos theta అనేది 90 degrees అన్నాడు అనుకోండి. ఈ 90 degrees అన్నప్పుడు అప్పుడు ఏమవుతుందండి మనకి? అది ఖచ్చితంగా అది 90 degrees అయ్యేటప్పుడు ఖచ్చితంగా మనకి అది మనం అది చేస్తాం కదండి. cos theta 90 degrees అయితే రిమైనింగ్ పార్ట్ కూడా వస్తుంది. అది ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే ఈ 40th క్వశ్చన్ చూడండి. ఈ 40 క్వశ్చన్ అనేది ఆల్రెడీ నాకు యశ్వంత్ ఈ క్వశ్చన్ పెట్టాడు. యశ్వంత్ అనేది ఈ క్వశ్చన్ పెట్టాడు. అది మీకు సాల్వ్ చేసి ప్రీవియస్ అడ్వాన్స్డ్ క్వశ్చన్ యశ్వంత్ నాకు పెడితే మీకు ఆల్రెడీ ఇది సాల్వ్ చేసి కూడా పెట్టాను. అది గ్రూప్ లో పెట్టాను. ఎంతమంది చూసారు అనేది మరి చూడాలి. అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏమా ఆ క్వశ్చన్ నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ అది గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది. 41 గాని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. 41 చూడండి. 41 క్లాస్ రూమ్ లో ఎక్స్ప్లెయిన్ చేసిందా లేదండి?
చూడండి 41 ఇక్కడ చూడండి 41 F1 F2 ఆర్ ద ఏమంటున్నాడు వాడు F1 F2 are the two foci of ellipse. PT and PN be the tangent and normal respectively to the ellipse at a point P. Then PN bisects angle F1 PF2. PT bisects angle F1 PF2. PT bisects ఈ క్వశ్చన్ కూడా నేను క్లాస్ రూమ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటానండి. ఈ క్వశ్చన్ క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో. ఈ క్వశ్చన్ అనేది మన క్లాస్ రూమ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే పిఎన్ బైసెక్స్ F1 PF2 అని, అలాగే PT బైసెక్స్ యాంగిల్ 180 degrees మైనస్ F1 PF2 అని. నెక్స్ట్ ఇవన్నీ మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యూ డోంట్ వరీ. ద పాయింట్స్ అంటే మీకు ఒకసారి క్వశ్చన్ అనేది చూపిస్తున్నాను ఎట్లా అనేది, తర్వాత మనం ఎట్లా చేస్తాము ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బోర్డు మీద. ద పాయింట్స్ ఆన్ ద ఎలిప్స్ వర్ నార్మల్ ప్యారలల్ టు ద లైన్. ఈ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదండి, డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసింది, నోట్స్ లో కూడా ఉంటుందండి. ఇక 43 వచ్చేసరికల్లా చూడండి, F1 and F2 are the feet of perpendiculars from foci S1 and S2 of an ellipse, the tangent to the any point P on the ellipse, then S1 F1 into S2 F2. అదే ఫోకస్ నుంచి టాంజెంట్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అనేవి ప్రొడక్ట్ అడిగాడు వీడు. S1 F1 అంటే దాని అర్థం ఏంటండి, S1 F1 మీన్స్ ఫోకస్ నుంచి టాంజెంట్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అట్లాగే S2 F2 అంటే అర్థం ఏంటి, ఫోకస్ 2 నుంచి టాంజెంట్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అది దేనికి అవుతుందండి, B స్క్వేర్ అవుతుంది. వెరీ గుడ్, B స్క్వేర్ చేస్తే అయిపోయింది. 44 సమ్ నేను బోర్డు మీద చెప్తాను, 45 కూడా మనం చెప్పింది, అయినా బోర్డు మీద ఒకసారి చెప్తాను. తర్వాత 46 మోడల్ డిస్కస్ చేసిందేనండి. ఇది ఆల్రెడీ ఒక ఫోకస్ నుంచి వెళ్ళేది ఇంకొక ఫోకస్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి చూడండి ఇది బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆల్రెడీ మోడల్ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. 47 మోడల్ కూడా మనం డిస్కస్ చేసిందే. ద డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ ద ఎలిప్స్ ఈజ్ K, దెన్ K వాల్యూ. అట్లాగే 46 నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి, 49 బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీయే. అట్లాగే 50 కూడా మీకు ఈజీయే, బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 51 అనేది మీకు నోట్స్ లో చెప్పానండి, ఇది మాక్సిమం ఏరియా అనేది నోట్స్ లో చెప్పాను. రీసెంట్ గా కూడా ఇవ్వటం జరిగింది, రీసెంట్ గా కూడా సాటర్డే కూడా మీకు అది వాట్సాప్ చేశాను, ఎవరో డౌట్ పెడితే మీకు అది వాట్సాప్ చేశాను. రైట్ అండి. 53, 54 మాత్రం మస్ట్ గా ఇప్పుడే చెప్పాలి ఏమా. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మీరు అంటే మాక్సిమం క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అంటే మీకు ఇప్పుడు అడ్వాన్స్డ్ క్వశ్చన్ పేపర్ అంటే మీకు అంత కష్టమైనది కాదు. జస్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఈ విజిబిలిటీ ఉంది కదండి బోర్డు విజిబిలిటీ ఉందా, పేపర్ గ్రూప్ లో పెట్టారు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఒకసారి ఏమా. గ్రూప్ లో ఆల్రెడీ నిన్నే పెట్టారండి, ఎక్కువ చాప్టర్ ఇది అయిపోవటం మేబీ లేవేమో, ఎవరి దగ్గర ఒక దగ్గర ఉంటుంది, అది గ్రూప్ లో పెట్టండి. రైట్, నేను ముందుగా ఏవైతే మనం డిస్కస్ చేయలేదో ఆ సమ్స్ ఒకసారి డిస్కస్ చేసి అప్పుడు మిగతా సమ్స్ అనేది డిస్కస్ చేద్దామండి, ఏమండి. రైట్, 44 చూడండి. నేను ఫస్ట్ డిస్కస్ చేయలేని సమ్స్ డిస్కస్ చేసి తర్వాత మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన కూడా ఒకసారి చూద్దాం. F1 and F2 are the ఇది అయిపోయింది కదండి, 44 కదా. If from a point P0, alpha
two normals are drawn. Two normals are drawn to the ellipse x square by 25 plus y square by 16 is equal to 1 such that modulus of alpha less than k, then the value of k అడుగుతున్నాడు. Then value of k value అడుగుతున్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు అంటే the point from 0, alpha to two normals drawn to the ellipse. నన్న ఈ వీకెండ్ మనకి ఎలిప్స్ ఉంది, హైపర్బోలా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ పేపర్ డిస్కషన్ లో మొత్తం ఎలిప్స్ అంతా కూడా రివైజ్ అయిపోయింది. నెక్స్ట్ రేపటి నుంచి అంతా కూడా కంప్లీట్ గా హైపర్బోలా మీద ఉంటాం. అప్పుడు లాస్ట్ రోజు కూడా మరి ఎలిప్స్ డిస్కస్ అయ్యాం. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఆ నోట్స్ అనేది చెప్తాలే. ఇప్పుడు 0, ఆల్ఫా టు టూ నార్మల్స్ ఆర్ డ్రాన్ అన్నాడు కదండి. అంటే నార్మల్ ఈక్వేషన్ టు హైపర్ ఎలిప్స్ x square by 20 plus y square by 16 is equal to 1 కి ఫార్ములా ఏంటండి? ax by cos theta minus by by sin theta is equal to a square minus b square. a అంటే 5 ఇక్కడ, b అంటే 4 అండి. సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. 5x by cos theta minus 4y by sin theta is equal to a square minus b square అంటే 25 minus 16 అంటే 11. ఎంత అవుతుందండి అది? 9. This normal is passes through 0, alpha. This is through 0, alpha. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఒక నార్మల్ దగ్గర డ్రా చేసినటువంటి పాయింట్ అనేది ఏదో సపోజ్ ఏదో 0, ఆల్ఫా అనే పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి డ్రా చేసిన ఒక నార్మల్, ఈ నార్మల్ అనేది టూ నార్మల్స్ అనేది డ్రాన్ అయితే వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ఆల్ఫా? ఆల్ఫా యొక్క కండిషన్ ఏంటని అడుగుతున్నాడు. అది బేసిక్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ ద నార్మల్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ 0, ఆల్ఫా. సబ్స్టిట్యూట్ 0 minus 4 alpha by sin theta is equal to 9 implies alpha is equal to minus 9 by 4 sin theta. They asking modulus of alpha ante 9 by 4 modulus of sin theta. But modulus of sin theta is always entandi less than 1. So kabatti therefore this is less than 9 by 4 modulus of sin theta, always 9 by 4. So kabatti modulus of alpha less than 9 by 4. Therefore k is equal to 9 by 4. That's all. K value అనేది 9 by 4 అయ్యింది. నోట్ చేయండి అన్న. ఇది ఎట్లా నోట్ చేస్తారు అంటే మీకు ఆల్రెడీ అడ్వాన్స్డ్ క్వశ్చన్ పేపర్ అని చెప్పి ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ చెప్పిన క్వశ్చన్స్ అనేది లాస్ట్ లో నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ నోట్ చేయండి, సొల్యూషన్ నోట్ చేయండి. దట్స్ ఆల్. ఎందుకంటే సొల్యూషన్స్ లో ఒక్కోసారి మనకి అంటే కొంచెం సింప్లిఫికేషన్స్ అనేది అక్కడక్కడ ఇవ్వచ్చు కదా. నోట్ చేయండి అమ్మా. కాకపోతే ఎక్కువ టైం తీసుకోవద్దు. రైట్. పూర్ణ చందు కంప్లీటెడ్. చందు నెక్స్ట్ 45 అండి. A tangent to the ellipse x square plus 4y square is equal to 4 meets the ellipse
x square plus 2y square is equal to 6 at P and Q. At P and Q. Tangent at P and Q. Tangent at P and Q. Inclined angle. Inclined angle pi by k. ఇది కూడా మన మెటీరియల్ క్వశ్చన్ అనేది. Then k value. Then k is equal to. ఇది మెటీరియల్ క్వశ్చన్. ఇది కూడా మీకు నోట్స్ లో నేను రాశాను సెపరేట్ గా. చూడండి అన్న, ఇక్కడ ఏమన్నాడండి వాడు, రెండు కాన్సెంట్రిక్ ఎలిప్సే కదండి. ఎక్స్ స్క్వేర్ బై 4 ప్లస్ వై స్క్వేర్ బై 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఒక ఎలిప్స్ అయితే, ఎక్స్ స్క్వేర్ బై 6 ప్లస్ వై స్క్వేర్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 1 అనేది అనదర్ ఎలిప్స్. రెండు కాన్సెంట్రిక్ ఎలిప్సెస్. అయితే ఈ రెండు కాన్సెంట్రిక్ ఎలిప్స్ అంటే ఫస్ట్ ఎలిప్స్ ఏమంటున్నాడు అంటే ద టాంజెంట్, అంటే ఈ ఎలిప్స్ కి డ్రా చేసినటువంటి టాంజెంట్ అనేది సెకండ్ ఎలిప్స్ ని పి దగ్గర క్యూ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యింది. ఈ సెకండ్ ఎలిప్స్ యొక్క టాంజెంట్స్ ఇన్క్లైన్డ్ యాంగిల్ అడిగాడు, అంటే ఈ యాంగిల్ అడిగాడండి. ఈ యాంగిల్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేయొచ్చు కదండి, ఎందుకంటే ఈ సెకండ్ ఎలిప్స్ కి అంటే ఎక్స్ స్క్వేర్ బై 6 ప్లస్ వై స్క్వేర్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 1 కదండి. ఈ సెకండ్ ఎలిప్స్ కి పీక్యూ అనేది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. ఏంటవుతుంది అన్నది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. ఫస్ట్ ఎలిప్స్ కి టాంజెంట్ అవుతుంది, అంటే సెకండ్ ఎలిప్స్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ని ఫస్ట్ ఎలిప్స్ కి టాంజెంట్ కండిషన్ అప్లై చేస్తే మనకి యాంగిల్ వచ్చేస్తుంది, అంతే కదండి. అంటే ఇక్కడ చూడండి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కండిషన్ ఏంటండి, దీని కండిషన్ ఏంటండి, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ of r h comma k 2 x square by 6 plus y square by 3 is equal to 1 is. అంటే ఫార్ములా xh by a square plus yk by b square is equal to 1. But this is the tangent to the second condition. అంటే మన కండిషన్ మనకి ఇది tangent to, this is tangent to this ellipse x square by 4 plus y square by 1 is equal to 1. జనరల్ గా మనకి టాంజెంట్ కండిషన్ ఏంటి, టాంజెంట్ కండిషన్ ఈస్ l square a square plus b square m square is equal to n square. lx plus my plus n is equal to 0 అనేది x square by a square plus y square by b square is equal to 1 కి కండిషన్. అంటే l square a square plus b square m square is equal to n square కండిషన్. ఇప్పుడు ఎల్ అంటే ఏంటండి, ఇదే కదండి. ఎల్ అంటే ఇది m, ఇది n అంటే -1. అంటే ఎల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ బై 36 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 4 ప్లస్ బి స్క్వేర్ అంటే 1, ఎం స్క్వేర్ మీన్స్ కే స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్. అంటే ఇక్కడ ఎంత అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు ఇదే కదండి, ఎన్ స్క్వేర్ అంటే 1. అండ్ 4 1s are 4 9s are. దిస్ ఇంప్లైస్ హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. అంటే లోకస్ ఏమైపోతుందండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. ఈ సెకండ్ ఎలిప్స్ కి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే అది ఏ సర్కిల్ అయిపోతుంది, అది ఈ లోకస్ ఏమైపోతుందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏంటవుతుందండి, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 యొక్క లోకస్ అనేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ 6 ప్లస్ 3 అంటే డైరెక్టర్ సర్కిల్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే దిస్ ఈజ్ ద డైరెక్టర్ సర్కిల్. డైరెక్టర్ సర్కిల్ అంటే అర్థం ఏంటి, లోకస్ ఆఫ్ perpendicular tangents, point of intersection of perpendicular tangents. So therefore angle is 90 degrees.
Therefore, k is equal to 2. K is equal to 2. Note చేయండి అమ్మా. రైట్, నోట్ చేస్తారండి? నోట్ చేస్తే నాకు మెసేజ్ చేయండి అన్న. నాన్న రైట్ సైడ్ కనబడతలేదా? ఆపరేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెచ్ కామా కే మీన్స్ దిస్ ఇస్ ద లోకస్ అండి. ఏదైనా ఒక పాయింట్ అనుకున్నాం అంటే ఈ స్మాల్ ఎలిప్స్ కి డ్రా చేసిన టాంజెంట్ అనేది ఈ పెద్ద ఎలిప్స్ కి ఇంటర్సెక్ట్ చేస్తుంది. పి దగ్గర క్యూ దగ్గర, పి దగ్గర డ్రా చేసిన టాంజెంట్ క్యూ దగ్గర డ్రా చేసిన టాంజెంట్ యొక్క ఇంక్లైన్డ్ యాంగిల్ ఎంత అంటున్నాడు. అంటే ఈ రెండు యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆర్ అనుకున్నాను. ఆ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో గమ్మత్తుగా ఇది ఏమైపోయిందంటే ఈ లోకస్ మనకి డైరెక్ట్ సర్కిల్ అయిపోయింది. ఎందుకంటే x² + y² = 9 వచ్చేసింది. x² + y² = 9 అంటే దాని అర్థం ఏంటి? డైరెక్ట్ సర్కిలే కదా. ఓకేనండి, నెక్స్ట్ రాస్తారండి, మెసేజ్ చేయండి అన్న. నాకు మహమ్మద్ ఎన్ని వచ్చానన్న? అది రాకపోతే ఆ లోకస్ రాలేదు అనుకోండి, అప్పుడు వేరేలాగా వస్తుంది క్వశ్చన్. అది డైరెక్ట్ సర్కిల్. అవును. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. A ray emitting from the incident from -4,0 to ellipse, -4,0 to ellipse, 9x² + 25y² = 225 at the point P with abscissa. At P with abscissa అంటే x coordinates. Then the reflected ray అంటున్నారండి. రిఫ్లెక్టెడ్ రే ఈస్ ax + by = c అయితే then they asking modulus of b asking what is the value of modulus of b. అంటే మీకు ఆల్రెడీ ఇది డిస్కస్ చేసిందేనండి మోడల్. ఎలిప్స్ ఈక్వేషన్ ఈస్ x² / 25 + y² / 9 = 1. దిస్ ఇస్ ద ఎలిప్స్ ఈక్వేషన్. ఈ ఎలిప్స్ ఈక్వేషన్ లో ఏమంటున్నాడండి వాడు? మనకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే రిఫ్లెక్టెడ్ ఇన్సిడెంట్ రే ఎప్పుడన్నా సరే ఒక ఫోకస్ నుంచి పాస్ అయినటువంటి ఇన్సిడెంట్ రే అనేది అనదర్ ఫోకస్ నుంచి అది రిఫ్లెక్టెడ్ రే అవుతుంది విత్ రెస్పెక్ట్ టు నార్మల్. అంతే కదండి, ఇది ఆల్రెడీ ప్రాపర్టీ డిస్కస్ చేసాం. ఒక ఫోకస్ నుంచి పాస్ అయినటువంటి ఇన్సిడెంట్ రే రిఫ్లెక్టెడ్ ఎట్ ద పాయింట్ ఆన్ ద ఎలిప్స్ పాసింగ్ త్రూ ద అదర్ ఫోకస్. అంటే ఈ -4,0 అనేది ఫోకస్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు a² - b² / a² అంటే 16/25 అంటే 4/5. therefore focus అంటే ± ae, 0. a అంటే 5 కాబట్టి ±4,0. అంటే ఖచ్చితంగా మైనస్ అంటే ద రిఫ్లెక్టెడ్ రే అంటే ఇన్సిడెంట్ రే అనేది -4,0 అంటే -4,0 టు p. ఇది S' p అనేది ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే అనేది ఏమవుతుందండి? SP అనేది రిఫ్లెక్టెడ్ రే. SP ఈజ్ రిఫ్లెక్టెడ్ రే.
అంటే మనకి ఎస్పీ తెలియాలంటే ఎస్ ఆల్రెడీ తెలుసు, ఇది 4,0 అంటే ఎస్ అనేది 4,0 పి అట్ విచ్ పి ఈజ్ యాబ్సిసి ఆఫ్ 3 యూనిట్స్ అంటున్నాడండి. యాబ్సిసి ఆఫ్ 3 యూనిట్స్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ 3, వై కోఆర్డినేట్ మనకు తెలీదు. లెట్ us టేక్ ఇన్ సమ్ కే. అంటే మనకి 4,0 పాయింట్ తెలిసిపోయింది, పిలో ఒక పార్ట్ తెలిసింది, ఇంకొక పార్ట్ తెలియదు. కానీ 3, k అనేది ఎలిప్స్ ఈక్వేషన్ మీద ఉంటుంది కాబట్టి 3, k లైస్ ఆన్ ఎలిప్స్. 3, k lies on ellipse, lies on x square by 25 plus y square by 9 is equal to 1. Substitution చేయండి అమ్మా. 9 by 25 plus y square by 9 is equal to 1. అంతే కదండి. therefore y square by 9 is equal to ఎంత అవుతుందండి? 16 by 9 into 20, 16 by 25. అంతే కదా అన్న. therefore సింప్లిఫికేషన్ చేస్తే ఎంత వచ్చిందండి? ఇది 9 by 25 కదా నాన్న. therefore y square by 9 is equal to 1 minus 9 by 25 అంటే therefore దాని నుంచి మనకి ఎంత వస్తుందండి? సింప్లిఫికేషన్ చేసాం అనుకోండి, y అనేది ప్లస్ ఆర్ మైనస్ కే వస్తుందండి. y ఎంత వస్తుందండి? ప్లస్ ఆర్ మైనస్ కే అంటే 12 వస్తుంది. 12/5 y is equal to 12/5. సో y వాల్యూ 12/5 వచ్చింది ఎప్పుడు? దాన్ని బట్టి ఆ ఎస్పీ లైన్ కట్టగలమా లేదా? ఒక పాయింట్ తెలిసిపోయింది, లైన్ తెలిసిపోయింది, దాన్ని బట్టి మనం పాయింట్ ఫైండ్ అవుట్ చేయగలం కదండి. సో y1 ఈజ్ 12/5 అంటే పాయింట్ ఈజ్ 3,12/5. y1 అనేది 3,12/5 అండ్ s అనేది 4,0 ఎస్పీ లైన్. సో రిఫ్లెక్టెడ్ లైన్, రిఫ్లెక్టెడ్ రే అంటే ఎస్పీ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ రే. ఎస్పీ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ రే. ఈ ఈక్వేషన్ కానీ మనం ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, 12x ఎంత వస్తుందండి? 12x ప్లస్ 5 మైనస్ 48 ఈజ్ ఈక్వల్ టు 0. దేంతో కంపారిజన్ చేయాలి? కంపేర్ విత్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 తో కంపేర్ చేస్తే దే ఆస్కింగ్ మాడ్యులస్ ఆఫ్ b అంటే మాడ్యులస్ ఆఫ్ b అంటే ద వాల్యూ ఈజ్ 5. సరిపోయిందండి. నోట్ చేయండి అమ్మా. ఈ సమ్మలో కాన్సెప్ట్ ఏంటి అంటే ఇన్సిడెంట్ రే -4 నుంచి 0 నుంచి డ్రా చేసిన ఇన్సిడెంట్ రే ఎలిప్స్ ని పి అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తే పాయింట్ ద రిఫ్లెక్టెడ్ రే అన్నాడు అంతే. కానీ మనం ఏమనుకున్నాం, ఒక ఫోకస్ నుంచి ఇన్సిడెంట్ రే అయితే ద రిఫ్లెక్టెడ్ రే అనేది అనదర్ ఫోకస్ అనేది ఎలిప్స్ అని మనకు తెలుసు. ఆ -4,0 ఫోకై అవుతుందో లేదో వెరిఫై చేస్తాం. ఫోకై అయింది. ఫోకై అయ్యేట్టుగానే క్వశ్చన్ జనరేట్ చేస్తాడు. సో కాబట్టి -4,0 నుంచి ఇది ఇన్సిడెంట్ రే కాబట్టి, కానీ పి అనే పాయింట్ డైరెక్ట్ గా ఇవ్వాల, కానీ దాని యొక్క ఎఫ్సిసి 3 అన్నాడు కాబట్టి 3, k లైస్ ఆన్ ఎలిప్స్ కాబట్టి దాన్ని బట్టి మనకి ఈ పి అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేసేసాం. పి వచ్చేసింది ఈ రిఫ్లెక్టెడ్ రే త్రూ అదర్ ఫోకస్ కాబట్టి 4,0. దట్స్ ఆల్. ఓకేనండి. మెసేజ్ చేయండి నాన్న. రైట్. కంపల్సరీగా నోట్ చేసుకోండి నాన్న. నోట్ చేసుకుంటే మనకి ఉంటాయి క్వశ్చన్స్ అనేవి. The distances between the directrix of the ellipse. Distance between directrix of ellipse అంటే ఈ ఎలిప్స్ యొక్క డైరెక్ట్రిక్స్ మధ్య డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు వాడు. దట్ ఈస్ k, ఈజ్ k అన్నాడు. దెన్ దే ఆస్కింగ్ k/10. ఆ ఎసెంట్రిసిటీ ఆ డయాగ్రామ్ ఎలా ఇచ్చాడు వాడు? 4x - 8 హోల్ స్క్వేర్ ప్లస్
16y square is equal to x plus root 3y plus 10 whole square అన్నాడు. సో కండిషన్ దీన్ని ఎట్లా చేస్తామో చూడండి, నోట్ చేస్తారు కదండి. రైట్. సో దిస్ ఈస్ కండిషన్. హౌ టు డూ, లెట్ us see. ముందుగా దీనికి డైరెక్ట్రిక్స్ అంటే మనకి కండిషన్ మనకి తెలిసింది ఏంటి, ఆల్రెడీ ఇప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం ఈ మోడల్లోనే. ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ పిఎం అంటే 0 లెస్ దాన్ ఈ లెస్ దాన్ 1 అయితే అప్పుడు అది ఎలిప్స్ అవుతుంది కదా. ఇక్కడ 4 ని కామన్ తీసేస్తే 4 స్క్వేర్ అంటే 16 ని కామన్ తీసాం అనుకోండి. ఇక్కడ ఎక్స్ మైనస్ 4 ని కామన్ తీయటం వల్ల ఎక్స్ మైనస్ 8/2 అంటే 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 16 కామన్ తీస్తాను కాబట్టి వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో మల్టిపుల్ చేసి డివైడ్ చేయాలి. 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ తో మల్టిపుల్ చేసాం అనుకోండి, రూట్ 4 హోల్ స్క్వేర్ అంటే 4 అంటే 4 1s are 4 4s are అంటే ఎక్స్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 అంటే ఇది 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ రూట్ 3y ప్లస్ 10/√4 అంటే 2 అంటే √2. అంటే దీనిలో మనకి ఫోకస్ ఎంత వచ్చిందండి, ఫోకస్ ఈస్ ఎస్ 1/2, 0 అండ్ డైరెక్ట్రిక్స్ ఈస్ x plus root 3y plus is equal to 0 and eccentricity is 1/2. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఇది ఫోకస్ ఉందండి, ఇది డైరెక్ట్రిక్స్ అనుకుంటే ఇది సెంటర్ అనుకోండి, ఇది ఎస్ అనుకోండి. అంటే మనకి క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటి అంటే మనకి ఈ డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్ కట్టాలి. అంటే మనకి ఇక్కడ ఎస్ అనే పాయింట్ తెలుసు, డైరెక్ట్రిక్స్ తెలుసు కాబట్టి ఎస్ జెడ్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఎస్ జెడ్ అంటే అర్థం ఏంటి, 1/2, 0 నుంచి ఈ లైన్ కి డైరెక్ట్రిక్స్. ఈ లైన్ కి డైరెక్ట్రిక్స్ అంటే లెంత్ ఆఫ్ ద డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఎస్ జెడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే 1/2 ప్లస్ 0 ప్లస్ 10 బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 + 4 అంటే 2. ఎస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 21/40 అంతే కదండి. ఎస్ జెడ్ ఎంత వచ్చిందండి మనకి, ఆ రెండిట్ల మధ్య డిస్టెన్స్ అనేది 6. ఇది 2, 0 నండి, 1/2 కాదు కదా, 2. రైట్. ఓకే, థ్యాంక్ యూ. ఈ 2, 0 నుంచి అంటే 12/2 అంటే 6. ఎస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 6 అంటే దాని అర్థం ఎలా రాయొచ్చండి, సిజెడ్ మైనస్ సిఎస్ ఈజ్ ఈక్వల్ టు 6 అంతే కదండి. సిజెడ్ మైనస్ సిఎస్ అనేది కదా ఎస్జెడ్ అంటే. సిజెడ్ అంటే డైరెక్ట్రిక్స్ లెంత్ A/E మైనస్ సిఎస్ అంటే ఏఈ ఈజ్ ఈక్వల్ టు 6. ఈ వాల్యూ 1/2 కాబట్టి 2a మైనస్ a/2 ఈజ్ ఈక్వల్ టు 6 అంటే 4a మైనస్ a అంటే 3a అంటే ఏ వాల్యూ ఎంత వచ్చిందండి, 4. ఏ వాల్యూ 4 కాబట్టి మనకి ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటండి, డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్. అంటే ఈ డైరెక్ట్రిక్స్ ఇదొక డిస్టెన్స్ అంటే దాని అర్థం ఎంత అండి, 2 times of a/E. 2 into a అంటే 4, b అంటే 1/2 అంటే 4 4s are 16. దిస్ ఈజ్ k. దే ఆస్కింగ్ k/10. 16/10 అంటే 1.6. నోట్ చేయండి అమ్మా.
మెసేజ్ చేయండి అన్న నాకు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. So coming to the next one, let us see. See this. చూడండి అన్న, let L be the common tangent of to the ellipse x square by 25 plus y square by 4 is equal to 1 and circle equation is x square plus y square is equal to 16 intercepted by the coordinate axis. Intercept by coordinate axis అయితే then asking √3 L/2 asking. అంటే డయాగ్రామ్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దామండి. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇది రెండిట్ల యొక్క ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్ అండి, ఇది ఒక ఎలిప్స్. రెండిట్లకి మనకి సెంటర్ కామనే 3,6, కానీ రెండిట్ల యొక్క కామన్ టాంజెంట్ అనేది ఇలా ఉందండి. అంటే దాని అర్థం ఏంటండి, దీని యొక్క టాంజెంట్ దాని యొక్క టాంజెంట్ సేమ్. దిస్ ఈస్ ద ఎలిప్స్. ఇది సర్కిల్ ఈక్వేషన్ అనుకోండి, ఇలా ఉంది సర్కిల్ ఈక్వేషన్. అయితే రెండింటికి కామన్ టాంజెంట్ అనేది, రెండింటికి డ్రా చేసినటువంటి కామన్ టాంజెంట్ అనేది ఎక్స్ యాక్సిస్ ని వై యాక్సిస్ ని సపోజ్ ఏ కామా బి దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది అనుకుంటే, ఈ ఏబి లైన్ డిస్టెన్స్ అనేది కట్టాలండి. అంటే మనం కట్టాల్సింది ఏంటంటే, మనం ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎల్ కట్టాలి. ఏ అంటే ముందుకి ఈ టాంజెంట్ ఈక్వేషన్, కామన్ టాంజెంట్ ఈక్వేషన్ కడదాం ఈ రెండింటికి కూడా. ముందుగా ఎలిప్స్ కి కామన్ టాంజెంట్ అంటే ఈక్వేషన్ ఏమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ఎలిప్స్ ఎక్స్ స్క్వేర్ బై 25 ప్లస్ వై స్క్వేర్ బై 4 ఇజ్ ఈక్వల్ టు 1 కి కామన్ టాంజెంట్ అంటే ఫార్ములా ఏంటి, ఎక్స్ బై ఏ కాస్ థీటా ప్లస్ x by 5 cos theta plus y by 4 sin theta is equal to 1. ఇది సర్కిల్ కి టాంజెంట్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి, దిస్ ఈజ్ ఆల్సో టాంజెంట్ టు సర్కిల్. సర్కిల్ కి టాంజెంట్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి, సెంటర్ నుంచి ఆ లైన్ కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ రేడియస్ కి ఈక్వల్ చేయడం. d is equal to r. d అంటే ఇక్కడ ఎలాగా సెంటర్ 0,0 కాబట్టి మాడ్యులస్ ఆఫ్ 1 by √over cos square theta by 25 plus sin square theta by 16 is equal to radius. Radius of circle ఎంత అండి, 4. ఇది మనం సింప్లిఫికేషన్ చేసాం అనుకోండి, 16 cos square theta plus 25 sin square theta by, దీని యొక్క రెసిప్రోకల్ అనుకుంటున్నా కదండి, 5 4s are, ఇక్కడ 5 16 కదండి, 5 16 అంటే 20. దిస్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. దేనికని దీనికి రెసిప్రోకల్ కాబట్టి 4 1s are 4 5s are. ఇది సింపుల్